తీయకపోతే ఆసనరాని మందులు తీసుకొచ్చి నేను అన్నందునే సమయంలో అన్నవలు కలిపి నా పానము తీస్తుందాట. భగవంత శంకర కొడుకుని బిడ్డని నేను చంపకపోతే నా పాలన పోయేటట్టున్నది. ఎట్లయితే గట్లాయే కొడుకును బిడ్డను అద్దుపాన పడిలోకి తీసుకుపోయి పానం తీసేస్తా, జీవనం తీసేస్తానా అని. ఇప్పుడు ఈవేళ ఈ అద్దుమరాత్రి సమయం లోపల 11:30 12 కాబట్టే ఈ అద్దుమరాత్రి రాజ్యం లోపల ఎవరు చూడ ముందుకు, ఈ దేశం లోపల ఎవరు చూడ ముందుకు అద్దుమరాత్రి కొడుకులు లేపుకొని బిడ్డలు లేపుకొని అడవికి కొంటపోయి అడవి లోపల పానము దిత్త జీవనం దిత్తనా అని మంత్రి మల్లన్న కొడుకు బయటకు వచ్చినాడు ఓ దేవుడా, ఓరి బిడ్డ బయటకు వచ్చినాడు నారాయణ. కొలగావరాల రాజావరాల నా బిడ్డ రాయ చంద్రాల చంద్రా నీ నిద్ర మీద వన్నవాడా నా కొడుకో, నీ నిద్ర మీద తుమ్మువాడా నా కొడుక. పండుకున్న కొడుకు దగ్గరికి వచ్చిండు అవ్వా, పండుకున్న బిడ్డ దగ్గరికి వచ్చిండు. ఒకటిగా వరహాల రాజా నీ నిద్ర నీళ్ళ పాలుగాను కొడుకో, లేవురా వరహాలా లేవే నా బిడ్డ చంద్రాలా అని కొడుకుని బిడ్డలు లేపుతుంటే ఇద్దరు పిల్లగళ్ళు అవ్వలాలా చిన్నగా మెల్లంగా కళ్ళు తెరుతున్నారు. కళ్ళ నిండా నిద్రున్నది. ఓ బాపు గిప్పుడెందుకు లేపుతున్నవే బాపు, ఏదన్నా పని ఉంటే పొద్దుగాల లేచినాక ఎత్తవే బాపు, బాపు మాకు బాగా నిద్రస్తుందే బాపు, మేము లేవే బాపు అని ఇద్దరు పిల్లగాళ్ళు మొత్తుకుంటే ఓ కొడుక వరహాలా ఓ బిడ్డ చంద్రాలా లేవురా కొడుక లేవురా కొడుక అని కొడుకుని బిడ్డలు లేపుకోని ఇక కొడుకును పట్టుకొని అమ్మలలో బిడ్డను తోలుకొని ఓ దేవుడా ఓరి అడవితో పట్టినాడు అమ్మలాలా. అడవిలకు పోయి అద్దుపాన పడివి లోపల కొడుకు పానం బిడ్డ పానం తీస్తానంటున్నాడు. ఇక పొయ్యేటితో వల్ల ఓ దేవుడా కొడుకుని బిడ్డను పట్టుకొని వంగ పోయే తొవ్వ లోపల అల్ల తల్లిదండి దొరసాని దొర ఇద్దరు గోరీలు కనబడుతున్నాయి. ఆ గోరీలను కళ్ళ చూసిండు. నా కొడుక వరహాల రాజా ఓ బిడ్డ చంద్రాల దేవి, నేను మీ కన్న తండ్రిని కాను బిడ్డు, ఇంటి లోపల ఉన్న ఈర లచ్చమ్మ మీ కన్న తల్లి కాదే బిడ్డు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఉన్న గోరీలు మీ అమ్మ గోరి మీ అయ్య గోరి, మీ అమ్మ పానం బేంది మీ అయ్య పానం బేంది. అయ్యలేని పిల్లలు అవ్వలేని పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు మీరిద్దరున్నారు. నేను తండ్రాలు దాదుకున్నా నా కొడుకు, నేను తండ్రాయి దాది నానే నా బిడ్డ, మీ అమ్మయ్య గోరి చూసుకోయే బిడ్డు. అమ్మ గోరి అయ్య గోరి చూపిస్తుండు మంత్రి మల్లన్న. ఇవల్ల నా చేతులార ఇళ్ళ పానం నేను తీస్తే లేని పాతకంబే నాకు తెలుగుతుందేమో. నా పాపగారి చేతుల ఈ కొడుకు పానం తీయ, ఈ బిడ్డ జీవనం తీయ. ఆ సచ్చిపోయిన దొరసాని పానం బొంగ జీవనం బొంగ చేతి లోపల చెయ్యేసి ఓ తల్లి దొరసాని నీ కొడుకును నీ బిడ్డను కడుపులో పుట్టిన కన్న కొడుకోలో చూసుకుంటా అని దొరసానికి చెప్పిన. ఓ తల్లి దొరసాని నేను ఇట్లా పానం తీస్తే నీకిచ్చిన మాట నేను తప్పినట్టయితది. ఈ బిడ్డ పానం తీయ కొడుకు పానం తీయ అని వరహాల రాజులు చంద్రాల దేవిని పట్టుకోని అయ్య బిడ్డ రాయే బిడ్డ కొడుక రా కొడుక మీ పానం బిడ్డ నేను తీయబోను, మీ పానం నేను తీయ, మీ జీవనం నేను తీయ, మీ పానం తీయవన్నది వీరవచ్చమ్మ. ఈ అద్దుపాన పడివి లోపల మిమ్మల్ని ఇడిచిపెడుతున్నా. ఈ అడవిలంట తొవ్వ ఏది ముందుగా లత్తే ఆ తొవ్వ పట్టుకొని ముందటికే ఓరి గాని ఎందుకు మీరు తిరిగి రావద్దురా నా కొడక నా బిడ్డ. వెనుకకు తిరిగి ఇట్లా మీరు వచ్చిరనుకో, వెనుకకు మీరత్తే ఆ ఇరవచ్చమ్మ కంట్లకి ఇట్లా మీరు పడ్డారనుకో, మీ పానం నేను తీయలేదా అని
మీ పానవు తీసి నా పానవు తీసి ద్రౌపది పాపకారి ముండా రాయే నా బిడ్డ చంద్రాలదేవి రారా నా కొడక వరహాల మహారాజా అన్నున్న కాడ చెల్లె ఉండాలి చెల్లున్న కాడ అన్నుండాలి అన్న వరహాల రాజు చెల్లె చంద్రాలదేవి మీరిద్దరు ఎక్కడున్న ఒక కన్నె ఉండాలి అన్న కాపతత్తే చెల్లెకు తెలపాలి చెల్లె కాపతత్తే అన్నకు తెలపాలి అయ్యలేని పిల్లలు అవ్వలేని పిల్లలు అన్న వరహాల రాజు చెల్లె చంద్రాలదేవి మీరిద్దరు ఎక్కడ ఉన్నా గాని ఒక కన్నె ఉండాలి కొడక ఈ అడవితో పట్టుకొని ఇంటింటికి వాడవాడకు వచ్చే ఊరి లోపల ఇంటింటికి తిరుక్కుంటా గంజి కడక కడుక్కుంటా ఎక్కడికన్నా పోయి బతికి బట్ట కట్టుండ్రా నా బిడ్డ ఈ అడవి లోపల కాకిని కొట్టి కాదనిపిత్తా లేడిని కొట్టి లేదనిపిత్తా కాకి కనుగుడ్లు లేడి రక్తం పట్టుకొని ఈ రచ్చమ్మ చేతుల్లో పెట్టి మీ పానవు తీసినని నమ్మిస్తానన్నాడు మంత్రి మల్లన్న కాకిని కొట్టి కాదనిపించి లేని కొట్టి లేదనిపించి ఈ రచ్చమ్మ నమ్మిత్తా అని ఆ మంత్రి మల్లన్న ఇంటికి పోతున్నాడు అడవి లోపల ఇద్దరు పిల్లగాళ్ళు అన్న చెయ్యి చెల్లె పట్టుకొని చెల్లె చెయ్యి అన్నగాడు పట్టుకొని మంత్రి మల్లన్న ఏమని చెప్పిండు వెనుకకు తిరిగి రాకన్నాడు అడవి లోపల తొవ్వేల తాతో పట్టుకొని ముందటికి ఏమన్నాడు ఏ ఊరు వచ్చినా ఏ పల్లె వచ్చినా పల్లె లోపల పట్టణం లోపల ఇంటింటికి వాడవాడకు అడక తినుకుంటా బతుకు అన్నాడు అప్పుడుగా అన్న వరహాల రాజు చెల్లె చంద్రలదేవి అద్దుపాన పడివి లోపల కలకల 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 కన్నీరు తీసుకుంటా పోతా ఉంటే ఆ అద్దుపాన పడివి లోపల 7 చింతల పల్లె దగ్గరికి వస్తున్నారవ్వ ఆ 7 చింతల పల్లె లోపల వరహాల రాజు చెల్లె చంద్రాలదేవి ఇంటింటికి వాడవాడకు అడుక్కొని తిరుగు బతుకుతామా అని ఇల్లు ఎట్లా తిరుగుతున్నారు ఆ పల్లె లోపల నా తల్లులారా అందుకే అంటారు అవ ఉన్న నల్ల పువ్వు అంటారవ్వా పాలు ఉన్న నల్లు పాదం అంటారు అవ్వ చచ్చిపోతే పువ్వకరం అంటారవ్వా పాలు వంగిపోతే పాసంకరం అంటారు అవ్వ మమ్మల్ని కనే భూమి మీద వేసి అవ్వా మా కట్టకాలం ఇవిడత్తున్నవా అవ్వా మా బాధలు ఇవిడత్తున్నవా ఓ మంత్రి మల్లయ్యా ఓ బాబు నీ తల్లి లేని బావకు తండ్రి లేని బావకు బాబా అని పిలుచుకున్నా ఇలా అడవి లోపలికి తీసుకొచ్చి మమ్మల్ని వదిలిపెట్టినవు ఏ రాజ్యం మేము పోవాలి ఇలా బొంద లోపల మా ప్రాణం తీసి బొంద లోపల పెట్టినా మాకి బాధ ఉండపో ఏ రాజ్యం అంటే పోవాలి ఏ దేశం అంటే పోవాలి ఇలా మా తల్లిదండ్రి బతుకుంటే మేము పట్ట పనుల మీద వండుకుంటున్నాము ఇలా కటికటిగా తత్తున్నది అందుకే అంటారవ్వా మానవుడై పుట్టినాడు ఉన్ననాడు మురవరాదు లేనాడు ఎడవరాదు అంటారు లక్షలకు అధికారైన లవణం అన్నమే తింటారు కానీ మెరుగు బంగారాన్ని ఎవరు మింగవరవ్వా రాజు కింకరుడు అవుతాడు కింకర్ రాజు అవుతాడు ఓడల బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి నా తల్లుల అలయ్యల్లా మా తల్లిదండ్రులు ఉంటే మేము అవనానంగా అరుచుకునేటోళ్ళు ఇలా మేము ఏ రాజ్యం ఏ దేశం అన్నా వచ్చగల్ల సందం బుచ్చగల్ల సందం అడుక్కుంటా పోతామని ఓరి తందనాన పోతే వదందనానా తందనాన పోతే వదందనానా అయ్యా దయవన్నా నాది తల్లులారా దానమన్నా మీరు అయ్యరాదా ధర్మమన్నా మీరు అయ్యరాదా కడుపున పుట్టిన బిడ్డను అనుకోండి తొడబుట్టిన చెల్లను అనుకోండి వాడగట్లా పొన్న వస్తవున్నాం దయ ఉన్నా నాయి తల్లులారా చూడండి జనులాల లోక బంధువులాల చూడండి జనులాల చూడండి జనులాల చూడండి జనులాల లోక బంధువులాల చూడండి జనులాల చూడండి జనులాల ఓరి ఎలా రసిన రాత ఎలా రసిన రాత ఇలా చిన్న తప్పబోతున ఎలా రసిన రాత కాలారసిన రాత కడిగిన్న తప్పబోతున కాలారసిన రాత దయవున్న తల్లులైన దయవున్న తండ్రులైన దానము ఎత్త ఉన్నరా దయవున్న తల్లులైన
దానకర్త జాగమోడు దానకర్త జాగమోడు ధర్మకర్త నిల్వమోడు నా దానకర్త జాగమోడు సూదిని ముల్లెగడితే ఆగది పంది కొట్టుకుని పాకతో పెడితే ఆగదే అమ్మా అచ్చగల్ల లెక్క బిచ్చగల్ల లెక్క ఇల్లు తిరుగుతున్నారే అమ్మా వాడవాడ తిరుగుతున్నారు రాజులాది పుట్టువాడి దొరలాది పుట్టువాడి అడక తినే గతి పిల్లలకు వచ్చనా ఓ అన్నా వరహాల రాజా అన్న అన్న అని చెల్లె పిలుచుకుంటా చెల్లె చెల్లె అని అన్న పిలుచుకుంటా ఇద్దరు పిల్లగల్లే అవ్వలాల అల్లు ఇద్దరోగ పిల్లలు ఇల్లు తిరిగాను వాడవాడ తిరిగాను ఎడవత ఉన్నారు అయ్యా రామ 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 సైట్ కొడితే అంటున్నా పిల్లగల్లా తంగల్ల పాలైనము అల్ల పెడుతూ ఇజ్జిత్ పోతుంది అండరాదు కూర అండరాదు ఎవ్వలాల చంద్రాలదేవి కళ్ళ చూస్తున్నది జన్మ ఎత్తినాడు అవతారం ఎత్తినాడు రావాలని తోడు ఏనాడు పైకి ఏనాడు పట్టుకొని వచ్చింది చంద్రాలదేవి గంట వరకు నానైతే అయింది చంద్రాలదేవి ఏనాడు వండుతున్నదా ఏమైంది చెల్లి ఏమైందిరా తోటి అన్నం వండిన కూర వండిన చెల్లెలా నీకు అన్నం వండరాదు నాకు అన్నం వండరాదు ఎన్నడు అన్నం వండపోతే నీ చెల్లె ఆ ఇద్దరు పిల్లగాళ్ళు అన్నం కూర అండుతా ఉంటే చెల్లె నీ చెయ్యంత కాలింది చెల్లె నీ చేతులకు పొక్కులు వచ్చిన చెల్లెలా చెల్లె అని అన్నం ఇద్దరు పిల్లగాళ్ళు అన్నం కూర వండుకోని అన్నో బుక్క చెల్లో బుక్క తింటున్నారు ఓ చెల్లెమ్మ ఇవల్ల ఈ పొద్దు కడుపు నిండి అన్నం తిన్నామని ఇద్దరు పిల్లగాళ్ళు అడవి లోపల గుడిసె లోపల ఉన్నారు ఇట్లా రోజులు దినాలు మాసాలు గడుతున్నాయి చెల్లెనేమో గుడిసె లోపల ఉంటుంది అన్నగాడు కట్టెలు కొట్టుకొని అంగట్ల కోయి పైసలు పట్టుకొని ఆ ఉప్పుతో 9 పప్పుతో 10 తీసుకొచ్చి చెల్లె చేతులు పెడుతున్నారు ఇట్లా కొన్ని రోజులు కొన్ని దినాలు కొన్ని మాసాలు గడుచుకుంటా పోగా ఆ చెల్లెగల్ల చంద్రలదేవి అద్దుపాన పడివి లోపల 7 ఏళ్ల పిల్ల 10 ఏళ్ల పిల్లాయే 10 1 11 11 1 12 12 ఏళ్ల చంద్రాల దేవి పెరుగుతున్నది నా తల్లులాలా ఆడివిల్ల చంద్రాలదేవి 12 ఏళ్ల పిల్ల పెరిగిందమ్మా అద్దుపాన పడివి లోపల చంద్రాలదేవి చెబుతావా మైతా అద్దుపాన పడివి లోపల 12 ఏళ్ల చంద్రాలదేవి అవ్వలాల చెల్లెనేమో గుడిసె లోపల ఉన్నది అన్నగాడేమో కట్టెలు కొట్టుకొని అంగట్లకేండు 12 ఏళ్ల పిల్ల గుడిసె లోపల ఉన్న చంద్రాలదేవి అమ్మా బట్టమాసి బండ దూరం అవుతున్నది అవ్వలలో పన్నెండేళ్ల పిల్ల అద్దుపాన పడివి లోపల గుడిసెలు ఉన్న తల్లి అవ్వ బట్టమాసి బండ దూరం అవుతున్నది ఆ చెల్లె చంద్రుల దేవికి అవ్వ ఆడళ్ళ బాధ ఆడళ్ళ కెరకనే అవ్వలాల 16 ఏళ్ల పిల్ల అవుతున్నదవ్వా గానాడు నయన్న బట్టమాది బండవ దూరం అవుతున్నది నా తల్లులాల మీరు గనంది మేము రాలేదు గాని ఆడవిళ్లకు ఆపదచ్చిన్నాడు అమ్మతోని చెప్పుకుందునా బాబుతోని చెప్పుకుందునా తల్లులాల
అయ్యో కన్న మీద పడత ఉంది చంద్రాల కన్న మీద పడత ఉంది చంద్రాల ఎక్కడ కానీ బొమ్మిది చేసి పట్టం ముచ్చాడగన్నే ఎలా అడవిలో నేనున్ననే అవ్వా అన్నగాడు మగబాయిగాడు ఉన్నడే అవ్వా ఆవు ఒక్కటైనా అర్థాలు వేరైనా ఆడదాని మరో ఆడదానికి ఏర్పాడంటదే అవ్వో మగవాళ్ళు ఒక్కడైనా మోసాలు వేరైనా నా తల్లులాల మొగళ్ళ మరో మొగళ్ళకి ఏర్పాటు అంటారు ఇలా నేను అన్నగాడు కట్టెలకే ఇండు వచ్చినాక నేను ఏమంటావా చెప్పావా నాడు వెళ్ళదేవా బట్ట మాసి పండుగ దూరమైందేవా ఇలా నువ్వు బతికుంటనే అవ్వా అవ్వా ఇలా నా బిడ్డ నీ పెద్ద మనసు అయిందని అవ్వా ఇలా ఇరుగు పొరుగులను తోలుకొనొచ్చి చేసే కార్యక్రమం ఎద్దువేమో ఎలా నువ్వు లేకపోతేవేమో నా తల్లులారా ఇప్పటికైనా అప్పటికైనా ఇంతమంది లోపల తల్లిని ఓడగొట్టుకున్న తల్లులు ఎంతమందో అవ్వకు దూరమైన ఎంతమందో అయ్యకు దూరమైన ఎంతమందో ఆడపిల్లకు ఆపదచ్చిన్నాడు ఉండాలంటారు బాధగా ఈనాడు బాబు దగ్గర ఉండాలంటారమ్మా కాలుకు ముందరికి కష్టకాలం వచ్చిన్నాడు ఏ దేవుడు అదికి రాడు దేవత అదికి రాదు కన్న తల్లి అది కత్తది తండ్రి అది కత్తడే అవ్వా నువ్వు బతికుంటే అవ్వా అవ్వ నేను నీ పెద్ద మనసున ఇల్లాని అవ్వా అవ్వా ఇలా నువ్వు దగ్గర ఉంది అవ్వా గాబాకి నాకు లేకపోయానే అవ్వా గానాడు నా ఇల్లా కన్న తల్లాది కత్తున్నది తండ్రి కత్తున్నాడు నా తల్లులాల ఇవల్ల ఈరోజు ఈ కుమ్మరి వారి ఇళ్ళల్లా గా దుద్దల వారి ఇళ్ళల్లా గారేనకేమి చెప్పి వెళ్ళిపాయే బిడ్డ కలవకు అల్లుడు కిష్టయ్యకేమి చెప్పి వెళ్ళిపాయనా గా బిడ్డ సత్తవ్వ అల్లుడు నారాయణ బిడ్డ భూమవ్వ అల్లుడు యాదగిరి బిడ్డ పుష్పవ్వ బాలరాజుకేమి చెప్పి వెళ్ళిపాయనా నాడు తండ్రి రాములు ప్రాణాలు వెళ్ళిపోతే అత్తగల్లా 5 బిడ్డలు ఉరికొచ్చి తండ్రి తలాలు కూర్చుండి రాములు అన్నో గాని రథగానాలే 5 బిడ్డలని నువ్వు సంబరపడ్డవేనారా సంబరపడ్డవేనానా నువ్వు సంతోషపడ్డావు నాన్న ఇలా 5 బిడ్డలను నువ్వు కంటికి రేపు సారి సవరించినవే బాబు ఆయన కష్టం చేసి కడుపు చిన్నంగా వేసి ఇప్పుడు ఉపాధం ఉండి రెక్కల్ల బొక్కల్ల సారి సవరించినవే నాన్న నానా నీ కన్న బిడ్డలు వచ్చినవే నానా బాబు నాతో అని మాట్లాడిపోదురాయే బాబు ఓ బాబు నువ్వంటే నాకు లేని ప్రేమలు ఉండనే నాన్న ఏ కట్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా నీతోని చెప్పుకున్నవే బాబు ఇలా ఈ రోజున అయినా ఏదన్నా బాధలు వచ్చినా బాబు ఉన్నాడా అని బాబుతో చెప్పుకుందునాయే నాయనా ఓ నాన్న చెప్పి వెళ్ళిపోయినవే నాన్న ఏడిళ్ళ పిల్లి కూన ఎత్తుకోళ్ళ తిప్పి మన తల్ల అవుతున్నదే బాపు ఎల్లగా కన్న తండ్రి ప్రాణాలు వెళ్ళిపోతే గా అత్తగల్ల బిడ్డలు కచ్చి తండ్రి మీద పడి ఓ అంటే ఏడుదినట్టు అవ్వా
ఇలా మీరు నాకు యాది కత్తనే ఇలా మీద పడి ఎడవాలి వెళ్ళిపోతువాయేనా ఇల్లా కన్న తల్లి అవ్వలారా ఆడవిల్ల చంద్రాల దేవి ఇంటి లోపల గుడిద లోపల ఎప్పుడు కలకల కలకల కన్నీరు తీస్తున్నదో కట్టెలకి నాన్నగాడే అవ్వా కట్టెల బాబుని ఎత్తున పెట్టుకొని గాతనగా వేడికొచ్చినాడు అన్నవరహాల రాజు గుడిసె బయటికి వచ్చినాడు అన్నగాడు ఓరి పేరు పెట్టి చెల్లెలు అన్న వెళ్తా ఉన్నడా నా చెల్లరావు చంద్రాల చెల్లెలా వై చెల్లెలో నాయ్ చెల్లెలా చెల్లె రావమ్మ చెల్లెలా వై చెల్లెలో నాయ్ చెల్లెలా వచ్చే వరకల్లా తలక దగ్గర పెట్టింది చంద్రాలదేవి చెల్లె ఓ అన్నా చెల్లె అన్నా ఇన్ని రోజుల సంది నీ ముఖం చూడండి నేను ఉండలేదు అన్నా చెల్లె తడకది చూడండి నువ్వు ఉండలేదు అన్నా అన్నా ఒక్క కంచవల నిన్నవు అన్నా ఒక్క మసాల వండుకున్నావు అన్నా ఈ అల్ల ఈ రోజు అన్నా నువ్వు నా ముఖం చూడరాదు అన్నా చెల్లె నువ్వు అదా మగవాని ఉన్నావు అన్నా ఏమైంది నేనున్నా అన్నయ్యా ఓ అన్నా నువ్వు దూరం ఉండే అన్నా అన్న చెల్లె దూరం ఉండి మాట్లాడే అన్నగారు అన్నా ఏమైంది నేను పెరిగి పెద్ద మనసున ఎన్నే అన్నా చెల్లె నేను బట్ట మాసి బాండవ దూరం ఎన్నే అన్నా అన్నా మగవాళ్ళు ఆడవిల్ల ముఖం చూడొద్దంటారు అన్నా ఆడవాళ్ళు వాళ్ళ ముఖం చూడొద్దంటారు అన్నా ఇలా మన తల్లి బతుకుంటే అన్నా తల్లితో చెప్పుకునే మాటలే అన్నా నువ్వు మగబాయిగా నువ్వు ఉన్నాయి అన్నా నీతో ఎట్లా చెప్పాలి అన్నయ్యా చెల్లె తడకదియే అన్నా నువ్వు ఇట్లా తడగ తీసుకొని లోపలికి రాకే అన్నా చెల్లె అన్న నువ్వు దూరం ఉండే అన్న అంటే అన్నగాడు మహారాజు చెల్లె తడకదిస్తా చంద్రాలదేవి నిన్ను నేను ఏమన్నా నొచ్చినోడ మాట గిట్లన్నా ఓ చెల్లె ఎందుకు నా మీద నీకు మన తిరిగింది చెల్లె నీ ముఖం చూడండి నేను అన్నం తినలేదు చెల్లె నేను నీళ్లు తాగలేదు చెల్లె ఇక నీ ముఖం చూడండి నువ్వు చూడకుండా నేను ఎట్లా ఉండాలనే చెల్లమ్మా చెల్లె అని అన్నగాడు ఎవ్వలరా అన్నగాడు వరకుతుంటే ఓ అన్నయ్యా నువ్వు మగవాణిగా ఉన్నవి అన్నా నా బాధలు నా కట్టగాలు నీతో ఎట్లా నేను చెప్పాలి అన్నా నువ్వు ఊర్లోపలికి పోయి ఇలా జనభవనం ఎత్తి నడిచిన పెద్ద వాళ్ళ దగ్గరికి పోయి నా చెల్లె బట్ట మాసిందాట పండుగ దూరం అయిందాట పెరిగి పెద్ద మనసు అయిందా అని ఒక్క మాట నువ్వు వాళ్ళకి చెప్పినట్టు ఉంటే వాళ్ళే కనుక్కుంటారు అన్నయ్యా ఒకవేళ ఈ మాట కాదా నువ్వు లోపలికి తడక తీసుకొని వచ్చినట్టు ఉంటే అన్నా చెల్లె నీ తోడు నా తోడు అన్నా నమ్మకం నువ్వు చూసినట్టు ఉంటే మన సచ్చినా మన తల్లి తోడేనా అన్నా శివ శివ సచిన తల్లి తోడనంగానే అమ్మా అన్న తడక తీసుకొని లోపలికి నువ్వు వస్తే నీ తోడు నా తోడు సచ్చినా తల్లి తోడు అన్నది సచ్చిన తల్లి మీద ఒట్టేసిందంటే నా చెల్లెకు లేని బాధ లేని కట్టం ఏమి కలిగిందో నా చెల్లె ఏమంటుంది ఊళ్ళకి పోయి అన్నా జనం నెత్తి నడిచిన పెద్ద మనుషుల దగ్గరికి పోయి అన్నా నా చెల్లె పెరిగి పెద్ద మనిషి అయిందా అని ఆ పెద్ద మనుషులకు చెప్తే వాళ్ళకే అర్థమైతుంది పోరా అన్న ఆ ముత్తైదుల పండు ముత్తైదుల తీసుకురా పోరా అని చెప్పంగానే చెల్ల మాట పట్టుకొని ఏమి తెలియని ఎడ్డి పిల్లగాడు మొగబాయిగాడు వరహాల మహారాజు చిన్నగా మెల్లగా అంగట్లకెళ్ళి ఊళ్ళకచ్చిండు జనం నెత్తి నడిచిన పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి ఓ అవ్వలాల మీ కాళ్ళు మొక్కుతా మీకు దండం పెడతా నా చెల్లె అద్దుపాన పడుగు లోపల గుడిసెల్ల ఏడుతుంది పెరిగి పెద్ద మనిషి అయిందట నా చెల్లెమంటుందో నాకేం అర్థమైతలేదు ఆ ఆడళ్ళను 5 ముత్తైదులు తీసుకురమ్మని చెప్పింది అవ్వలాలని పిల్లగాడు
చెప్పంగా గానాడు ఆడోళ్ళ మర్వం ఆడోళ్ళ కెరక మొగిలి పూలు వేరే మోసాలు వేరైన మొగళ్ళ మర్వం మొగళ్ళ కెరక ఆడోళ్ళ బాధలు ఆడోళ్ళ కెరక ఆ పిల్లగాడి చెప్పింది ఆ ముసలోళ్ళకి అర్థమైంది. సరే మంచిది పిల్లగా మేము అత్తం గాని అంగట్లో పోయి కొత్త చీర కొత్త రైకి కొనుక్కొని రాపో అన్నారు. గప్పుడుగా జనం నెత్తి నడిచిన 5 ముత్యాలు చిన్నగా మెల్లగా గుడిసె బయటికి వచ్చారు. ఎక్కడుంది మీ చెల్లె అనగానే గుడిసెలే ఉందనగానే గుడిసెల కోయి బిడ్డను కళ్ళ చూస్తున్నారు గానాడు ముత్తైదువులు. తడిబెడి తనం పోతున్నారు పాత పేగులు తీసుకొచ్చిర్రు తాటాకు తీసుకొచ్చి అదే అడవి లోపల గుడిసె లోపల నా తల్లు మూలకు వరకు వేసి అడుగుత మీద అటువంటి తాడు కమ్మలు వేసి అటువంటి తాడు కమ్మల మీద కూర్చుండబెట్టి చేసే తతంగం అంత చేస్తున్నారమ్మా. ఈ కాడికి వెళ్ళి అటువంటి పిల్లగానికి నచ్చ చెప్పిర్రు. ఈ కాడికి వెళ్ళి నువ్వు 11 రోజుల దాకా మీ చెల్లె ముఖం చూడొద్దా అని చెప్పిర్రు. 11 రోజుల నాడు నయన్న చేసే కార్యక్రమం చేసిర్రు. గానాడు నయన్న 11 రోజుల నాడు ఆడికి అన్నగాని ముఖం చూడక 11 రోజులు అవుతున్నది. 11 రోజులైన నాడు అన్న మీద పడ్డది రాక చెల్లెరా అన్న మీద పడ్డది రాక చెల్లెరా ఇక చెల్లెని చూసినాడు అన్నగాడు. 11వ రోజు నాడు చెల్లెకు పట్టు చీరలు కట్టి పట్టు రైకలు తొడిగి ఆ చెల్లెను చూస్తా ఉంటే అన్నగల్ల వరహాల మహారాజుకు సచ్చిన తల్లి ఎట్లుందో పిల్లగానికి కొంచెం 5 ఏళ్ల పిల్లగాడ సచ్చినప్పుడు ఆ తల్లి చచ్చినప్పుడు 5 ఏళ్ల పిల్లగాడు సచ్చిన తల్లి ఎట్లుందో పిల్లగానికి ఎరక. చెల్లె చంద్రాలదేవి చీర కట్టుకోగానే మల్లెపూలు పెట్టుకోగానే ఆ చెల్లెను చూస్తా ఉంటే చచ్చిపోయిన తల్లి అది కత్తుంది పిల్లగానికి. ఓ చెల్లె నిన్ను చూస్తుంటే చెల్లె మన తల్లి అది కచ్చింది చెల్లె మన తల్లి నీ లెక్కనే ఉండే చెల్లె మన తల్లి లెక్కనే నువ్వు ఉన్నావు చెల్లెమ్మ అని అన్నగాని మీద చెల్లెవాడి చెల్లెదా అన్నవాడి చచ్చిపోయిన అవ్వ నాది వేసుకుంటా చచ్చిపోయిన అయ్య నాది వేసుకుంటా కలకల కలకల కన్నీరు తీసుకుంటా. అల్లు ఇద్దరు పిల్లగళ్ళు అద్దుపాన పడి విల్ల కలకల కన్నీరురా కన్నీరు తీసిన ఇట్లా కొన్ని రోజులైతాయా కది అప్పగా ఇక ఇట్లా కొన్ని రోజులైతాయా ఇట్లా కొన్ని దినాలయే అప్పుడు రామ రామ రాఘవ రామ ఏమనంటే ఉన్నడే రామ రామ రాఘవ రామ. ఇద్దరు పిల్లగాళ్ళు అద్దుపాన పడివి లోపల సంబరపడుతురు సంతోషపడుతురు. చెల్లె చంద్రాలని అన్నగాడు వెళ్తుండు అన్నయ్య వరహాల రాజాని చెల్లె వెళ్తున్నది. ఇట్లా రోజు దినాలు మాసాలు గడిచిపోగా అద్దుపాన పడివి లోపల ఇట్లా దినాలు మాసాలు గడిచిపోతురు. అక్కడ ఎంత ఎత్తుర్రు వాళ్ళు. అరే అద్దుపాన పడివి లోపల చెల్లె చంద్రాలదేవి నేను కట్టమ్ముకొని నేను పోతున్నా గాని గుడిసెలకెళ్ళి నువ్వు బయటికి రాకు. ఎవరు వచ్చినా గాని నువ్వు గుడిసెలకెళ్ళి బయటికి రావద్దు. గుడిసెలకెళ్ళి బయటకి తిరిగినావనుకో అడవి లోపల పెద్ద పుల్లు అడవి లోపల గుడ్డేలు పెద్ద పుల్లు గుడ్డేలు వచ్చి నేను తింటే కొడితే తేమ ఎత్తే చెల్లె నేను వచ్చేదాకా తలక తీయద్దు గుడిసెలకెళ్ళి బయటికి రావద్దు అని చెల్లెకు బుద్ధులు జ్ఞానాలు చెప్పిండు వరహాల మహారాజు. కట్టెలు కొట్టుకొని కట్టెలమో పట్టుకొని అంగట్లో పోయి అమ్మకత్తనా అని కట్టెలు ఎత్తుకొని ఎట్లా పోతున్నాడు వరహాల రాజు. ఆ అంగట్ల కట్టెలు అమ్ముకుంటా పిల్లగాని ముచ్చారు అక్కడ ఉండంగా అదే అడవికి పనమటి బాదు పట్నమే పట్నం మహేంద్రగిరి పట్నమైన రాజు మహేంద్ర మహారాజు. ఆ మహేంద్ర మహారాజు పుట్టినాడు తల్లి గండాన తండ్రి గండాన పుట్టిండు. పుట్టేది పుట్టికల్లా పిల్లగాడు పుట్టినప్పుడు ఆ అవ్వకు రోగం వచ్చి అయ్యకు రోగం వచ్చి అయ్యవ్వ రాజులు చచ్చిపోయిండ్రు. మంత్రి రావణ చేతిలో పెరిగిండు మహేంద్ర మహారాజు. పెరిగి పహారంలో వీరపుత్రుడు పెరిగి గుర్రం వేసుకొని అడవి అందాలు ఆకు శృంగారం అడవింత బంగారం అడవి అందాలు చూసేస్తానా అని ఆ గుర్రం వేసుకొని మహేంద్ర మహారాజు ఎట్లా అడవికి బయలుతున్నాడు మహేంద్ర రాజు. 6 గుర్రాల గీరథము అయ్యో 6 గుర్రాల గీరథము
అయ్యా గిరతా వేసుకొని పిల్లగాడు బయలు ఎల్లనా చెక్కడెక్క గాది రథము గా దేవరథము ఇక దేవరథం పోతా ఉన్నదా మరో తన్ను తన్ని నాడా అడవి అన్నాలు చూసుకుంటా ఎంత శృంగారం వాడి వెంట బంగారం పచ్చబచ్చైన గొప్ప సత్తైన దేశం ఎంత ముద్దుకున్నదా అడవిలో నా తిరిగిపోతున్నడా అయితే అడవిలో తిరుక్కుంటా అడవి అంటారు వాత శృంగారం చూసుకుంటే పిల్లగాడు ఎర్రటి ఎండల్ల మరి పండాలే గిర్రలు తిరుగుతున్నాడు పిల్లగాడు ఎన్నడు అడవికి రాకపోయే ఎండ తలగకపోయే అడవి లోపల ఎండ బాగా తలగంగా